హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోదు. ఇంకా వీడియో విషయానికి వస్తే, ఇంకా ఇది ఎక్కడో తెలుసా అండి, ఖైరతాబాద్. మీరు తమిళలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ఇది 70 అడుగుల ఖైరతాబాద్ గణేష విగ్రహం దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. అంటే ఇంత క్రౌడ్ ఉంటుందని తెలీదండి నాకు వెళ్ళే ముందు. కానీ ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో, పార్కింగ్ కూడా ఫుల్ అండి. అసలు మనం వెయిట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇంకా పార్కింగ్ లోపలికి వెళ్ళే ముందు ఇంకొక చెరువులో తయారైపోయింది అన్నమాట. ఇంకొక సైడ్ ఏరియా అయితే ఇది ప్రసాద్ ఐనాక్స్ దగ్గర ఉంది కదండి, ఆ ఏరియా దగ్గర ఉంటుందంట ఖైరతాబాద్ ఆ విఘ్నేశ్వరుడు. సో మేమైతే వెళ్ళబోతున్నాము. వెళ్తున్న దారి అడుగున ఇదే ఫస్ట్ టైం అండి మేమైతే వెళ్ళడము. కానీ చాలా బాగుందండి. విగ్రహం అయితే చాలా పెద్దది, 70 అడుగులు అంటే అంతే కదండి, మా 5 నుంచి 6 అడుగులు ఉంటాం అంతే కదా. సో ఆయన్ని 70 అడుగుల పాటు కట్టారంటే ఎంత గ్రేట్ అండి. కానీ ఇది 70 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుందంట. ఇక్కడ పెట్టేసి ఖైరతాబాద్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టడం 70 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 71 సంవత్సరానికి అడుగు పెట్టేశారు మన హైదరాబాద్ వాళ్ళు. ఇంకా దారి పొడవున పిల్లలకి కావాల్సింది, పెద్దలకి కావాల్సింది, ఇంట్లో మనం ఏవైతే పెట్టుకుంటామో అలాంటి సామాన్లు, కిచెన్ ఐటమ్స్, లేదంటే మన పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలకి ఫ్రాక్స్, ఇంకా రోల్ గోల్డ్ ఐటమ్స్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఈ స్టాల్స్ అయితే పెట్టారండి. రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి, కానీ ఇలాంటప్పుడే కదండి వాళ్ళైతే పెట్టుకుంటారు రేట్లు. సో రేట్లు చూస్తే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఎంఆర్పి మీద కన్నా ఒక 5 to 10 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది ఐస్ క్రీమ్ అయితే. ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదండి, కిచెన్ ఐటమ్స్లో మనం యూజ్ చేస్తాం కదా గరిట్లు. సో 100 రూపీస్కి 4 అని చెప్పి ఇచ్చారు. ఇంకా అంతవరకు అయితే వెళ్ళలేదు, దూరం నుంచి అయితే చెక్ చేశానండి. కానీ ఫుల్ క్రౌడ్ అండి. మా చిన్నమ్మ అయితే ఏడ్చేసింది, ఇంత క్రౌడ్ ఉంటుందంటే నేనైతే వెళ్ళేదాన్ని కాదేమో. చూసారు కదండి ఎన్ని రకాలు ఉన్నాయో. అంతేకాకుండా తెలంగాణలోని ఇది చాలా పెద్ద, చాలా టాలెస్ట్ వినాయకుడు అండి. 70 సంవత్సరాల నుంచి పెడుతున్నారంటే ఇంకొక సంవత్సరం కూడా మిస్ చేయకుండా ఒక్కొక్క ఫీట్ పెంచుతూ వచ్చారంటండి. కొన్ని టైంలో అయితే ఫీట్ కూడా తగ్గించారంట ఈ ఖైరతాబాద్ వినాయకుడిది. నేను అన్నది విన్నదే. ఇంకా మనమైతే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కొంచెం సేపు అయితేనే కొంచెం బాగా ఎక్కువ క్రౌడ్ ఉన్న ఫీలింగ్ ఉందండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి 2 లైన్స్ అయితే విడదీశారు. సో ఫుల్లీ క్రౌడ్ అన్నట్టు. ఇక్కడ పెద్ద బ్యాండ్లు కూడా స్టార్ట్ చేశారండి. ఇంత వెయిట్ చేద్దాం అనుకున్నాము, కానీ పిల్లలు అప్పటికే ఏడుస్తున్నారని చెప్పేసి ఇంకా మా చిన్నదైతే ఏడుస్తుందని ఇంకా మేమైతే వినాయకుడిని చూడడానికి వెళ్ళిపోయాము. చూసాం కదండి. కానీ చాలా పెద్దదండి, చాలా బాగుంది. ఎంత బాగుందో వినాయకుడు అయితే. ఇంకా మా పిల్లలు చూసరికి అమ్మ ఇదేనా ఇంత పెద్దది ఉందో వినాయకుడు అనుకున్నాం. పైనుంచి ఇలా చూడాల్సి వస్తుంది. ఇంచుమించు 2 ఫ్లోర్స్ అండి. సో పక్కనే బిల్డింగ్ ఉంది. 2 ఫ్లోర్స్ కన్నా ఇంకా హైట్లో అయితే ఉందండి ఈ వినాయకుడు. అబ్బా ఎంత బాగుందో తెలుసా అండి. కానీ క్రౌడే కొంచెం కష్టం, కానీ చాలా బాగుంది చూడడానికైతే. ఇంకా రిటర్న్ ఇంకా దర్శనం అయిన తర్వాత లడ్డూలు అయితే తీసుకున్నాము. 10 రూపీస్ లడ్డూలు ఉన్నాయి, 10 రూపీస్, 20 రూపీస్. అది కూడా ఏదో స్పెషల్ లడ్డు అండి, 50 రూపీస్ అంట. మేమైతే 10 రూపీస్ లడ్డూస్ అయితే తీసుకున్నాము. లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అయినా ప్రసాదం అంటే టేస్ట్ లేకుండా ఉంటాయా చెప్పండి. ఇంకా ఇంటికైతే మేము బయలుదేరిపోతున్నాము. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.